సార్ మీరు కొన్ని వేల జాతకాలు చూసి ఉన్నారు ఇప్పటిదాకా, అవుట్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా. పరమ నీచాతి నీచంగా ఉంది మా జాతకం అని చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళు నిజంగా మరి చూపించుకున్నారా, కరెక్ట్ పర్సన్ దగ్గర చూపించుకున్నారా లేదా అనేది తెలియదు. సరే ఎప్పుడు ఇంతేనండి అసలు బాగాలేదు జాతకం. ఒక్కొక్కసారి అయితే ఇట్లాంటి అంటే మీ దగ్గరకు ఒకవేళ వస్తే, ఎవరి దగ్గరకు వచ్చినా మీరేం కాదు, మీ జాతకం సూపర్ అని మీరు చెప్తే వినాలనే అనుకుంటారు. హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ అది కదా. మీకు ఇది అవుతుంది అని వినడానికి ఇష్టపడరు. ఒకవేళ నెగటివ్స్ చెప్పారు అని అంటే ఆయనకి ఏం రాదు ఏదో చెప్తున్నారు అన్నా అంటారు. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏది ఉందో అదే చెప్పాల్సి ఉంటుంది. రైట్ సార్. అయితే ఈ చాలా ఇబ్బందికరమైనటువంటి ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పినా చెప్పకపోయినా జరిగేది జరగక మానదు. నీచంగా ఉంది, అనుభవ యోగ్యంలోకి వచ్చింది, కర్మ అంటే అనుభవించవలసింది. కానీ వీటి నుంచి బయటపడాలి అని అంటే మరి చాలా దుర్భరమైనటువంటి జాతక పరిస్థితి ఉంది మాకు. వీటి నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏదైనా మార్గం ఉందా? చెప్తానమ్మా. ఇక మీరు 2 విషయాలు ప్రస్తావించారు. ఒకటి చెప్పే విధానం గురించి, రెండోది దీని నుంచి ఎలా బయటపడాలి. అంటే ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే ఆస్ట్రాలజర్కి ఒక ఛాలెంజ్ ఇది. ఒక్కోసారి బాగోపోతే బాగోలేదని చెప్పాలి అంటే అవతల వాళ్ళు బాధపడతారేమో. ఇప్పుడు చెప్పకపోతే ఏమైపోతుందంటే రేపు బాధపడ్డాక అయ్యో ఆ రోజు వెళ్ళామండి మాకేం చెప్పలేదు ఇలా జరుగుతుందని అనేది వస్తుంది. కత్తి మీద సాము. బాగోపోతే బాగుంటే ఏం లేదు, బాగుంటే మీకు అద్భుతంగా ఉంది, మహాదశ యోగిస్తుంది, మీరు ఈ బిజినెస్ చేసుకుంటే అద్భుతంగా ఉందని పంపించేసేవచ్చు, అదే పెద్ద విషయం కాదు. కానీ బాగోలేదు అనుకోండి అంటే ఎలాంటివి, యాక్సిడెంట్ ఉంది, చాలా పెద్ద యాక్సిడెంట్ ఉంది, చెబితే భయపడతాడను, చెప్పకపోతే చెప్పలేదంటారని. అలా కాకుండా విడాకులే ఉన్నాయి జీవితంలో. అంటే అమ్మ మీ అమ్మాయికి మరి 2 వివాహాల యోగం ఉంది చేయించండి చెప్పలేదనుకోండి, చెప్పలేదనుకుని ఒక ఇది ఉంటుంది. అరే ఆ రోజు వెళ్ళామండి మరి ఏం చెప్పలేదా నాకు ఆయన 2 వివాహాలు ఉన్నట్టు, చెప్తే ఇదేంటి అని చెప్పి భయపెడుతున్నాం. అలాగే ఉద్యోగం పోయేదనుకోండి, బిజినెస్ లాస్ అయ్యేదనుకోండి, ఆకస్మికంగా జరిగే సంఘటనలు అనుకోండి ఏవైనా, మనకు అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఒక రూల్ చెప్పారు. ఏంటంటే మంచి వాటిని బాగా హైలైట్ చేస్తూ చెప్తూ ఇబ్బంది వచ్చేటువంటి విషయాల్ని ఏమండి ఈ గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఇట్లాంటివి జరుగుతాయి, ఇది పోగొట్టడానికి. ఎలా అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నా మాయను ఎవరు అందుకోలేరు అని అంటూనే వెంటనే నెక్స్ట్ శ్లోకం చెప్తాడు. అలాగా నన్ను ఆశ్రయించిన వాడు నా మాయ సులభ సాధ్యం అని. ఎక్కువసేపు దాన్ని కన్క్లూజన్ చేయడం ఇష్టం లేక ఉంచడం ఇష్టం లేక ఫస్ట్ అలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ యోగాల గురించి చక్కగా చెప్పి మధ్యలో దాన్ని చెప్పి మళ్ళీ యోగాల గురించి ఎక్కువ చెప్పాలి. ఇండికేషన్ లాగా ఇస్తూ ఉండాలి. ఇండికేషన్ లాగా ఇస్తూ మంచిని కూడా హైలైట్ గా చెప్తే అప్పుడేమవుతుంది బ్యాలెన్స్ అవుతాడు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓన్లీ బ్యాడ్ అని చెప్పేసి భయపెడతారు. అంటే అట్లాగా అయిపోయింది ఇంక నీ జీవితం లేదంటాడు. అసలు ఏమిటి జీవితం లేదా, ఎందుకు వస్తాడు నా అస్ట్రాలజర్ దగ్గరికి? బాగుందని వినడానికే కదా. ఉజ్వలమైన భవిష్యత్తు ఉందేమో తెలుసుకుందాం అంతే కదా. అయితే ఇక్కడ నెగిటివ్ ఉంటే కూడా చెప్పాలి, అలా చెప్పాలి, చిన్నగా చెప్పాలని చెప్పింది శాస్త్రంలో ఉన్నటువంటిది అది. అంటే అట్లాగా బాబు నీకు ఈ దోషం ఉంది, దీని గురించి నువ్వేం భయపడకు, ఈ దోషం తొలగుతుంది కూడా. ఎలా తొలగుతుంది అయితే నీ సాధన, ఏ దేవతను పట్టుకోవాలి, ఏ దానం ఇవ్వాలి, ఎలాంటి దీక్ష తీసుకోవాలి, నువ్వు ఎలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏం చేయాలో తెలుసు కానీ ఏం చేయకూడదో తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం చేయకూడదో తెలుసుకోకపోవడం వల్లే అనేకమైన ఇబ్బందులు వస్తుంటాయి. దాని మీద మనం వీడియో చేద్దాం. అలా చెప్పాలి ఒకటి. ఇక రెండవది ఏంటంటే మీరు అన్నారు నీచాతి నీచంగా ఉండే జాతకం అని. చాలా మంది చూస్తుంటారమ్మా, అసలు నాకైతే ఏడుపు వస్తుంది వాళ్ళ పరిస్థితి చూసి. అరే ఏమిట్రా ఎన్ని పాపాలు చేశారు, ఇలా పుట్టారు ఇలా. ఆరో స్థానం కనుక బాగా పాడైపోతే పూర్వజన్మ కర్మ వాడిని వెంటాడుతూ ఏం చేసినా కలిసి రాదు వాళ్ళకి. అలాంటప్పుడు కూడా ఉన్నాయి, అయ్యో లేవనే లేదు, ఖచ్చితంగా ఉన్నాయి అలాంటప్పుడు కూడా. అమ్మవారి పాదాలు పట్టుకోవడం. రెండవది ఏంటంటే మీరు చేసే నిత్య కర్మల్లో మార్పులు చేసుకోవడం. ఇప్పుడు 6th హౌస్ ఇస్ నిత్యకర్మ, 6వ స్థానం పూర్వజన్మ కర్మ. పూర్వజన్మ కర్మే మనల్ని ఇలా మనకి నడిపిస్తుంది కదా. మరి పూజ వైపుకి కానీ అమ్మవారి పాదాల వైపుకి మనం ప్రయాణాన్ని కానీ అది వెళ్ళనివ్వగలదా? వెళ్ళనివ్వదు. ఎక్కడో పూర్వజన్మలో ఎక్కడో పుణ్యం ఉంటే కొంచెం వెళ్ళనిస్తుంది. దానికి కూడా భయంకరమైన ప్రయత్నం చేయాలి. అసలు ఎన్ని ఆటంకాలు కలుగుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, నేను చెప్తాను ఇది చేసుకో బాబు అని, నేను వెళ్ళి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, అరే నేను చూపించుకున్నాను అంటారా గురుగారు ఇట్లా చెప్పి, అవన్నీ పట్టించుకోబోదులే అంటాడు. అంటే ఆ కర్మ ఫ్రెండ్ రూపంలో వస్తుంది. మళ్ళీ ఆపేసింది అక్కడ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
నేను ఒక 5 ఏళ్ళ సంథింగ్ అవుతుంది. జాతకం చూసి అమ్మాయి జాతకం చూసి అమ్మాయికి ధనయోగం చాలా బాగుంది, గృహయోగాలు చాలా బాగున్నాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. వివాహం మాత్రం 2 వివాహాల యోగం అంటారు, దీన్ని భయపడకండి. కుంభ వివాహం అని ఉంటుంది, అది చేయించేసుకుని ఏళ్ళ 1 గంట 2 గంటల్లో మీకు తెలిసిన పురోహితులతో ఎవరితోనే చేయించుకోండి, దోషం పోతుంది. సింపుల్ పోయిందంటే మీరు వివాహం చేయండి, అన్నీ బాగుంటాయని పంపించారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్కి చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఎవరో ఇంటి పక్కన లేదు అవన్నీ ఏం లేవు సార్ పట్టించుకుంటారండి, జీవితం జాతకం బాగుందన్నారుగా చేసాడు. తీరా చూస్తే అమ్మాయికి వివాహమైన 3 నెలలకు విడాకులు అయ్యాయి. మళ్ళీ సేమ్ కేసు నా దగ్గరికి వచ్చింది. వస్తే నేను చెప్పా, నేను చూసి ఇది ఇంతకుముందు నేను చూసినట్టుంది మిమ్మల్ని అంటే, అవునండి అప్పుడు వచ్చాము మీరు 2 వివాహాలు అని చెప్పారు, మా అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ డివైస్ అయిందంటే, మరి కుంభ వివాహం చెప్పుంటాను కదా మరి చేయించలేదా మీరంటే, చేయించలేదండి అవన్నీ ఏమున్నాయని అనుకున్నాము, మా పక్కింటి ఆయన అయితే చెప్పాడు. అట్లా వచ్చింది కర్మ, ఆ కర్మ ఆ రూపంలో వచ్చింది. పాప ఆయన తప్పేం కాదు, పక్కింటి ఆయన తప్పేం కాదు, ఆ కర్మ పక్కింటి ఆయనలోకి దూరుతుంది. పక్కింటి ఆయన పాపం వీళ్ళకి హాని చేయాలని చెప్పడండి, ఆయనకి తెలియకుండా ఒక ట్రాన్స్ లోకి వెళ్తాడు, కర్మ అక్కడికి వస్తుంది అనమాట, అది ఆత్మలాగా ఒక్క మాట ఒకే మాట ఈ జీవితం నాశనం అయిపోద్ది. అట్లా రోల్ ని ప్లే చేస్తాం, అట్లా రోల్ ప్లే చేస్తాం అంటే వాళ్ళ కర్మలు అట్లా ప్లే చేస్తాయి. పాపం పక్కింటి ఆయనకి వీళ్ళు బాగుండాలనే ఉంటుంది. అయితే మనం ఒకరిని ఆశ్రయించి ఇప్పుడు మీ దగ్గర ఒక జాతకం చూపించుకున్నాము, నమ్మాలి, త్రికరణ శుద్ధిగా నమ్మి చేద్దాం. ఫస్ట్ మళ్ళీ వీళ్ళ మాట విందాం, వాళ్ళ మాట విందాం, ఇంకొకటి ఆలోచిద్దాం, అయ్యో ఇన్ని చేయాలా అన్ని చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఒకసారి ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. సో 6th హౌస్ రోల్ ని ప్లే చేస్తుంది, నీచంగా ఉండేటటువంటి పరిస్థితిని. అయితే దానికి 6th హౌస్ లో ఉండే గ్రహం నీచభంగ రాజయోగం జరిగితే మళ్ళీ ఏమవుతుందంటే, వాళ్ళు బాగా దీనస్థితిలో ఉంటే మళ్ళీ జప్పం పైకి లేస్తారా, నీచభంగ రాజయోగం జరగాలి దానికి. అంటే ఏంటి నీచభంగ రాజయోగం? 6, 8, 12 లార్డ్స్ అంటారు, 6, 8, 12 స్థానాధిపతులు గనక నీచంలో ఉంటూ ఇంకో నీచ గ్రహంతో చూసినా, నీచంలో ఉంటూ ఆ అధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నా, నీచంలో ఉంటూ ఇంకో ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం వీక్షిస్తున్నా నీచభంగ రాజయోగం జరుగుతుంది. దట్ ఈస్ నీచభంగ రాజయోగం. అప్పుడు పర్వాలేదు, ఇట్లా ఒకవేళ డౌన్ ఫాల్ వచ్చినా లేస్తారు మళ్ళీ. రైట్. మరి ఇప్పుడు మాకు ఇవన్నీ ఏం తెలియదండి, జాతకం లేదు మాకైతే, ఎటువంటి ఇంకా అసలు అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి అనుకునే వాళ్ళ కోసం ఎట్లాంటి ఏదైనా రెమెడీ చెప్తారా సార్? నేను చెప్పేది ఒకటేనమ్మా, మీకు జాతకం ఉన్నా లేకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఫస్ట్ చేయవలసింది ఏమిటంటే నిత్య దేవతారాధన చేయండి అని చెప్తాను. రోజు దీపం పెట్టడం నేర్చుకోండి, చాలా సింపుల్, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. కరెక్ట్. రోజు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్తారు. నిత్యము గనక మీరు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేశారు అంటే మీలో ఉండే నెగటివ్ రోజు రోజు కొంచెం కొంచెంగా పోతుంది, మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది.